ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని చిన్న మాట చెప్తాను. ఒక వారం కిందట 2 వారాల కిందట మా చిన్న తమ్ముడు వేరే ప్రోగ్రామ్ పిలిచాడు. అన్న ప్రోగ్రామ్ ఉంది పలానా చోట, మన మ్యూజిక్ ప్లే చేయాలా, వెళ్దామన్నా అన్నాడు. అప్పుడు లేదు సాగర్, నాకు ఒక వారం టైం పడుతుంది. వారం ఏందన్నా? వారం దేనికన్నా అన్నాడు. ఏం లేదు, ఈ మధ్యకాలంలో నేను కీబోర్డ్ మీద, ఆయన కీబోర్డ్ ప్లేయర్, కీబోర్డ్ మీద కూర్చోలేదు, అంటే కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయలేదు, కొంచెం పట్టు పోయింది, తిరిగి మరలా కూర్చోవాలి అని అన్నాడట. అదేందని అంత మాట అంటావు, వారం రోజులు కూర్చోకపోతే అంత మాత్రాన మర్చిపోతావా మొత్తం అన్నాడట. అర్థవుతుందా? ఈ విషయం నా చెవులు పడి, నేను సోఫా మీద కూర్చొని ఏదో తింటున్నప్పుడు నేను నాతో చెప్పాడు ఈ మాట. చెప్తున్నప్పుడు నేను ఆలోచన చేశాను. ఏం ఆలోచన చేశానంటే, ఒక వారం రోజులు కీబోర్డు కొట్టకపోయేసరికి, సంగీతం ప్రాక్టీస్ చేయకపోయేసరికి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంట. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడా, ఈ కీబోర్డు కనుక మనం ప్రాక్టీస్ చేయడం మానేసామంటే మళ్ళీ మొదటి నుంచి రావాలా. తెలుసా మీకు ఆ విషయం? సారీ గా మా పది. ఎందుకంటే ఈ వేళ్ళు మన బ్రెయిన్ టచ్ పోతుంది. ప్రాక్టీస్లో పోతున్నాం అనుకో, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు మీరు కారు డ్రైవర్ అనుకో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు తోలలేదనుకో, 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కారు ఎక్కారనుకో, తడబడతారు. ఒప్పుకుంటారా? తడబడతారు బండి ముందుకు వెళ్ళడానికి. అది బండి అయినా సరే, ఈవెన్ వెహికల్ అయినా సరే, 1 సంవత్సరం బైక్ కానీ, స్కూటీ కానీ, కారు కానీ వాడుకోకుండా ఇంట్లో అలాగ పెట్టండి, సంవత్సరం తర్వాత బయటికి తీయండి, అలా తిప్పుతానే అవుతుందా? కాదు, కిక్కు కొట్టాలా, వంచాలా, తుడసాలా, ఎంతో ప్రతంగా ఉంటుంది. అవునా? ఎందుకు విషయం చెప్పానంటే, మొదట్లో సాఫీగా సాగిపోతుంది అనుకో, ఇబ్బంది ఏముండదు. ఎప్పుడైతే జరిగే చిన్న తప్పు, చిన్న పొరపాటు, ఒక గ్యాప్, ఒక ఎడబాటు ఏర్పడుతుందో, దాని తర్వాత తిరిగి మళ్ళా పునర్ప్రారంభించాలంటే చాలా కష్టపడాలి. మళ్ళీ చెప్తున్నా, మన ఆత్మీయతలో కొనసాగుతూ పోతున్నాం. ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయతను, భక్తిని కొనసాగుతూ పోతుంది. అలా కొనసాగుతూ పోతున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రార్థనా జీవితం, ఆత్మీయత, మందిరానికి రావడం, పరిశుద్ధంగా బతకడం మానేసావు అనుకో, కొన్ని రోజులు మానేసిన తర్వాత తిరిగి మళ్ళా నిలబెట్టాలంటే చాలా వెల చెల్లించాలి. అర్థమవుతుందా? ఆ వెల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకనే ప్రార్థనా జీవితాన్ని కానీ, మందిరానికి వెళ్ళటం కానీ, ఆత్మీయతను కానీ అలా కంటిన్యూ కొనసాగుతుండాలి. అయితే ఈరోజు బైబిల్లో ఒక ప్రియురాలు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. పరమగీతం అనే పుస్తకంలో నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. పరమగీతాన్ని ఎప్పుడన్నా చదివారా? ఎవరన్నా చదివారా? ఎంతమంది చదివారు? సూపర్ అబ్బా, పరమగీతం చదివారా? రైట్, సూపర్. సో పరమగీతాన్ని చదవడానికి చాలా మంది నామోషిగా ఫీల్ అవుతారు. ఇందులో ఎంత అద్భుతమైన సత్యాలు దాకా ఉన్నాయో, వాస్తవానికి దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు ఏంటో చదువుతూ కొద్ది, ధ్యానం చేస్తున్న కొద్ది ఆశ్చర్యపోయారు. నేను కూడా. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు కేవలం ఈ పరమగీతం మీద 56 ప్రసంగాలు చేశాడు. కేవలం 56 ప్రసంగాలు చేశాడు. 10-11 శతాబ్ద కాలంలో బెర్నార్డ్ క్లావరెన్స్ అనే దైవజనుడు ఇంచుమించు 86 ప్రసంగాలు చేశాడు. కేవలం 1-2 అధ్యాయాల మీద. ఇప్పుడు మనం చదువుకున్న 1వ అధ్యాయం, 2వ అధ్యాయం మీద 10-11 శతాబ్దంలో ఉన్నటువంటి బెర్నార్డ్ క్లావరెన్స్ అనే దైవజనుడు 86 ప్రసంగాలు చేశాడు. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు ఇంచుమించు 56 ప్రసంగాలు చేశాడు. దేని మీద? కేవలం పరమగీతం మీద. అంటే పరమగీతం అనే పుస్తకంలో ఎన్ని సత్యాలు దాగున్నాయో ఆలోచించేయండి. ఆరిజన్ అన్నటువంటి ఒక దైవజనుడు మొదటి 2 శతాబ్ద కాలంలో ఒక మాట అన్నాడు. ఎవరైతే శరీర ఉద్రేకాలను అదుపులో పెట్టుకోలేకపోతారో, ఎవరైతే శరీర కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతుంటారో వాళ్ళు ఈ పుస్తకాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి అంటారు. పోస్ట్ మార్టం కాదు, పోస్ట్ పోన్ చేయడం అంటే కొన్ని రోజులు ఆగి తర్వాత చదవండి అని దాని అర్థం. ఎందుకంటే దీన్ని చాలా మంది తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ సత్యంలో ఒక ప్రాముఖ్యమైన, నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఓకేనా? ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను రాత్రి 3:30కి నేను పడుకున్నా. 3:34 అయింది పడుకునేందుకు. చదువుకొని 2:30కు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యాన్ని చదివి అద్భుతం అనిపించింది. ఎంత గొప్ప దేవుడు అనిపించింది. నిజంగా నా హృదయంలో భయం వేసింది. ఆశ్చర్యము, అద్భుతము, వీటన్నిటికంటే భయం వేసింది. ఎందుకు నా భయము? దేనికి భయము? ఇప్పుడు మనం చదువుదామా? ఈ పరమగీతం అనే పుస్తకంలో 3 భాగాలు. మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసిన తర్వాత, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసిన తర్వాత నిశ్చితార్థం జరుగుతుంది. అంటే పెళ్లి చూపులు ఉంటాయి కదా, పెళ్లి చూపులు. దీన్ని మీకు అర్థమైన భాషలో చెప్తా, నీకు అర్థమైన భాషలో బాగా అర్థం చేసుకోండి. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు పెళ్లి కాకముందు ఏం జరుగుతుంది అని ఉంటుంది. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం వరకు ఏముంటుంది అంటే, పెళ్లికి ముందు భార్యాభర్త అంటారా? ఏమంటారు?
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటారా? పోని ప్రియులు అంటారా? అంటారు. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం వరకు పెళ్లి కాకముందు అబ్బాయి అమ్మాయి ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ దాంపత్యం ఏంటి అనేది. ఇప్పుడు మీ పెళ్లిలో మీరు ఎవరైనా పెళ్లిలేనాయా? అయినాయా? ఇంకా కావతైనా ఇంకా 2-3 చేసుకుందామన్నా రైట్. ఈ పెళ్లిళ్ళు అయినా ఇప్పుడు మీ పెళ్లిళ్ళకి వెళ్ళండి, కాసేపు వెళ్ళి మీ ఊళ్ళకి వెళ్ళండి కాసేపు. ఏంటంటే మీ పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు పెళ్లికి ముందు పెళ్లి చూపులు జరిగాయి, ఇంక ఈ అబ్బాయే మన కాబోయే మన భర్త, మన ఇంటి యజమానుడు అనుకొని కాసేపు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా పత్రికలు అన్నీ కొట్టేసిన తర్వాత మీ కాలంలో ఎలా ఉన్నాయి నాకు తెలియదు, కానీ నేను వయసుకు వచ్చిన తర్వాత చాలా పెళ్లిళ్ళు చాలా సందర్భాలు చూసినప్పుడు ఇంకా పెళ్లి ఓకే ఫిక్స్ అయింది అన్నప్పుడు పెళ్లి కాకముందు ఇటు అమ్మాయి ఇటు అబ్బాయి ఇంకా చాటింగులు ఫోన్లు గంటలు ఇంకా సెల్ ఫోన్ అనే జీవితం గడిచిపోద్ది. ఇంకా అలా స్టార్టింగ్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో వీళ్ళు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. ఎవరు? ఎప్పుడు? పెళ్లి కాకముందు పెళ్లి అవుతున్న సందర్భాల్లో మేము తప్ప ప్రపంచంలో ఎవరు లేరని అలా జరుగుతుంది. అలా పెళ్లి కాకముందు 1వ అధ్యాయం నుంచి 3-4 అధ్యాయాల వరకు ఏం జరుగుతుంది అనేది. 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ అధ్యాయం 2వ వచనం వరకు పెళ్లి. ఎవరికి? ప్రియురాడికి ప్రియులకు. పెళ్ళైన రాత్రి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేదే మిగిలిన అధ్యాయం. అర్థం కదా? పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత ఈ 3 ఉంటాయి. ఎక్కడ? పరమగీతాలు. చదువుమా పరమగీతం 3వ అధ్యాయం తీస్తారా? పరమగీతం 3వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాం. తీసారా? ఇప్పుడు నేను చదువుతాను. ఒక్క నిమిషం. ఇది చదివే ముందు ఈ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఊహించుకొని చెప్తా. రేపు మన్నాడు ప్రియుడికి ప్రియురాలకు పెళ్లి కాబోతుంది. ఏంటి? ఎప్పుడు? రేపో మన్నాడో పెళ్లి కాబోతుంది. అంటే ఇంకా కొన్ని రోజుల్లోనే పెళ్లి అవుతుంది. ఎవరికి? ప్రియుడికి ప్రియురాలకు. ఇప్పుడు నా ప్రశ్న, ఆ ప్లేస్ లో మీరు ఊహించుకోండి. రేపో మన్నాడో మీ పెళ్లి రోజు, ఇప్పుడు పడుకోండారు. ఏం ఆలోచిస్తుంటారు? పెళ్లి కొడుకు ఏం ఆలోచిస్తాడు? సో ఇప్పుడు నా విషయం ఏంటంటే పెళ్లి జరగబోతున్న 2-3 రోజుల ముందు ప్రియురాలు ప్రియుడి యొక్క ఆకాంక్ష కోరిక ఏంటో ధ్యానం చేద్దాం. ఓకేనా? చదువుమా రైట్ చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. 3వ అధ్యాయం మొదటి నుంచి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేనెప్పుడు లేచెదను? పట్టణము వెంబడిపోయి వెతుకుతును, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. 3వ అధ్యాయం మరలా మొదటి వచనం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. ఒక్కన స్థలపగెత్తరా? రాత్రి వేళ పరుండి ఉండి అనుందా? రేప మాపు ఏం కావాలా? పెళ్లి కావాలా? అవునా? పడుకో ఉన్నప్పుడు రాత్రి వేళ ప్రియుడు గుర్తొచ్చాడంట. ఎవరికి? ప్రియురాలు. అలా ప్రియుడు గుర్తొచ్చింటే నా ప్రాణప్రియుడిని వెతుకుతున్నా అని చెప్పేసి రాత్రి లేచిందా? ఇక్కడ చాలా అవుతండి. ఎందుకు లేచింది? ఎందుకు రాత్రిపూట ఆలోచించింది? రాత్రిపూట తన ప్రియుడి గురించి ఆలోచించింది, తన ప్రియుడిని కలుసుకోవాలని ఆలోచించింది. ఎందుకు తలంచిందంటే ప్రియుడి మీద ప్రియురాలకున్న ప్రేమ. మొదట్లో పెళ్లి కాకముందు పెళ్లి అవుతున్న క్షణాల్లో, పెళ్లి అవుతున్న మొదటి రోజుల్లో ఆ ప్రేమ చాలా బాగుంటది. నీకెట తెలుసన్నా అంటారేమో, నేను అనుభవించలే కానీ చూసినప్పుడు అర్థమవుతుంది. అవునా? కొన్ని అనుభవించకపోయినా చూస్తే అర్థమవుతుంది ఈ ప్రేమ జంటలు. నిజం చెప్తున్నా, ఈ ప్రేమ అవుతున్న మొదట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అందుకని ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. మార్గన్ అన్నట్టు ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, ప్రేమలో ఎంత మత్తు, ఎంత మాధుర్యం, ఎంత సంతోషం ఉంటుందో అదే ప్రేమలో అంతే వేదన, అంతే బాధ, అంతే చింత ఉంటుందట. తెలుసా మీకు విషయం? ప్రేమలో ఎంత మత్తు అని తెలుసా? ఇంకా ఊగిపోతాం ఆ ప్రేమలో మత్తు, మాధుర్యం, ఆనందం ఎంత ఉంటుందో అదే ప్రేమలో బాధ, వేదన, తీవ్రమైన దుఃఖం కూడా ఉంటుంది. మర్చుకో మాట చెప్తానే. ఇక్కడ ప్రియుడి కొరకు వెతుకుతుంది. ప్రియుడు ఉన్నాడా? లేడినప్పుడు వెతకడానికి మొదలెట్టింది. ఆ వెతుకులాటలో వేదన, బాధ. ఎందుకు? ప్రియుడు లేడని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయాత్రలో కొత్తలో మార్మోన్స్ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు పట్ల ప్రేమ ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీరు చెంపల మీద కారుతూ కిందికి వస్తున్నప్పుడు ఏం ప్రశ్న తెలుసా? ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదురా అబ్బా ఇంత ఆనందం. ఈరోజు ఎంత గొప్పగా ప్రార్థన చేశా,
ఈరోజు ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో కలిపా, ఈ ఆనందం ఎవ్వరు ఇవ్వలేరు అనే క్షణాలు ఎప్పుడైనా అనిపించాయా? అనిపించలేదా? అనిపించిందా? అలా ప్రార్థన చేసిన రోజులు ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ అదే ప్రార్థన దూరమైనప్పుడు, లోకం దగ్గరైనప్పుడు, పాపిష్టి అలవాట్లు దగ్గరైనప్పుడు బాధ, వేదన, దుఃఖం ఉంటుందా? ఉంటది. సో గుర్తుపెట్టుకోండి, ప్రియురాలు ప్రియుడి కొరకు ఎదుగుతుంది. ఏ రోజు? రాత్రి వేళ. ఇక్కడ ఒక చాలా 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 ప్రాముఖ్యమైన విషయం, ఇది నొక్కి చెప్పాలనుకుంటా. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు మనం చదువుతున్నాను మొదటి నుంచి, 3వ అధ్యాయం మొదటి నుంచి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుడు వెతికినను అతడు కనపడక ఉండెను. కనపడకపోయేసరికి ఏం చేసింది? కనపడలేదంట. ఎవరు? ప్రియుడు కనపడలేదంట. ఏం చేసింది? రైట్. 2వ వచనం చూడండి. నేను ఇప్పుడే లేచేదను అనుందా? వీలైతే ఆలయం అండర్లైన్ చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. ఏ మాట అది? నేను ఇప్పుడే లేచేదను అంటే ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉంటుంది, పడుకో ఉంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. అవునా? నేను ఇప్పుడే లేచేదనంటే అది తెల్లవారా, మధ్యాహ్నమా, రాత్రి? నేను ఇప్పుడే లేచేదనంటే ఏమని అర్థం? రాత్రి వేలే. ఇప్పుడే లేచేదను. అది ఏ టైము? రాత్రి పూట. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అయితే గుర్తుపెట్టుకోండి, పెళ్లి కాకముందు భర్త ఏం చెప్పినా, ఏ కూర అడిగినా, ఏం చెప్పినా చేస్తుంది భార్య. చేయదా? అనుకోండి, పెళ్ళైన కొత్తలో భార్య ఏమంటే నాకు పానీపూరి తినాలనిపించింది అడిగింది అనుకో. ఎవరు? భార్య. భర్త ఆగమేఘాలు వెళ్తాడు, రాకెట్ లేకపోయినా రాకెట్లో వెళ్తాడు, రాకెట్లు తీసుకొస్తాడు. ఎప్పుడు? కొత్తలో, పెళ్ళైన కొత్తలో. పెళ్ళి 10 ఏళ్ళ తర్వాత ఏమంటే పానీపూరి తినాలనింది అనుకో, పనికి మాలదానా నీకు పానీపూరి కావాల్సి వచ్చిందా, దున్నపోత లెక్క అంటాడు. పెళ్ళైన కొత్తలో ఏమంటాడు? పానీపూరి, మసాలా, గోబీ, నూడిల్స్ ఏం కావాలని తెచ్చాడు. అవసరమైతే బయటికి పిలుచుకెళ్ళి మరీ తినిపిస్తాడు. అవసరమైతే తినలేకపోతే చేత్తో మరీ తినిపిస్తాడు. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. నేను ఎందుకు విషయం చెప్పానంటే, పెళ్లికి ముందు ప్రియురాలు నేను ఇప్పుడే లేస్తా, దేనికోసం? ప్రియుడి కోసం నేను ఇప్పుడే లేచి వెళ్తా అనుకుంది, బయలుదేరేది. సో గుర్తుపెట్టుకుని తర్వాత ఏం చూడండి. 2వ వచనం. నేను ఇప్పుడే లేచదను, పట్టణము వెంబడిపోయి వెతుకుతును, సంత వీధుల్లోను రాజవీధుల్లోనూ తిరుగుదును. ఏ టైం అది ఇంతకు? మీకు ఏమైనా అర్థమవుతుందమ్మా? ఇప్పుడే లేచదను. అది ఏ టైం ఇంతకు? రాత్రి వేళ పట్టణంలో తిరుగుతుందంట. ఎవరామా? ఒక అమ్మాయి, ఒక కన్యక, ఒక ప్రియురాలు. ఇమాజిన్ చేసుకోండి, ఒక అబ్బాయి కోసం రాత్రిపూట అర్ధరాత్రి వేళ ఒక అమ్మాయి తిరుగుతుందంటే ఆ అబ్బాయి మీద ఎంత ప్రేమ! ఏమైనా బొరకెక్కుతుందా? ఎందుకు ఎక్కదన్నా ఇలాంటి పాయుక్తే మాకంటారా? ఇలాంటి అబ్బాయి రాత్రిపూట ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం, రేపు మా పెళ్లి కావాలా, రాత్రులు తిరుగుతుంది. ఎవరి కోసం? అబ్బాయి కోసం. నేను ఇప్పుడే లేచదను. తర్వాత 2వ వచనం. నేను ఇప్పుడే లేచదను, పట్టణం వెంబడిపోయి వెతుకుతును, సంత వీధుల్లోను రాజవీధుల్లోనూ తిరుగుతును, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని. నేను వెతికినను, అతడు కనపడలేదు. తర్వాత ఏం చూడండి 3వ వచనం. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, ఒక తలపెగతని అలా రాత్రులు నడుచుకుంటూ పోతుంది. ఎవరి కోసం? ప్రియుడి కోసం. రైట్? అర్థమవుతుందా? చాలా ఇంట్రెస్టింగ్ అంటారమ్మా. రైట్. రాత్రిపూట ప్రియురాలు ప్రియుడి కోసం రాత్రిపూట నడుచుకుంటూ పోతుంది. ఎందుకు? ప్రియుడి మీద ప్రేమ. నా ప్రియుడు లేడే, కనుక్కోవాలా. ఎప్పుడు లేచిందంట? ఇప్పుడే లేచినాను. ఆయన పోయింది. ఇది ఎప్పుడు? రాత్రే. పెళ్లికి ముందు ఈ ప్రేమలు, ఈ వ్యవహారాలు ఇట్లా ఉంటాయి. మీ భార్య పానీపూరి అడిగితే మీరు గోల్కొండ తీసుకొచ్చారు, తాజ్మహల్ అడిగితే అమెరికాకి వెళ్ళి వైట్ హౌస్ తీసుకొచ్చారు, మీ ఇష్టం, మంచిదే, తప్పేం లేదు. అయితే ప్రియుడి కోసం వెతికింది. అలా వెతుకుతూ పోతుంటే కావలి వారు కానిచ్చారు. కావలి వారు అంటే పట్టణంలో కావలి వాచ్మెన్ ఉంటారే, గుర్ర కావాలంటారు కదా, అలా కావలి వారు కానిచ్చారు. ఆ కావలి వారిని అడిగింది ఏమని? అయ్యా, నా ప్రియుడు మీకేమైనా కనిపించాడా అని. మీకు ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు అన్న ఏంటివి అర్థాలు, అదేదో డైరెక్ట్ రాయొచ్చు కదా అనుకుంటారేమో. సొలొమోను నివసిస్తున్న కాలంలో, క్రీస్తుపూర్వం 10వ శతాబ్ద కాలంలో కవిత్వ రూపంలో రాశాడు ఇవన్నీ. ఈ పరమగీతం అనే కవిత్వము బైబిల్ పండితులు ఏమంటారంటే ఎక్కువ శాతం సిరియా దేశపు యొక్క కవిత్వపు రూపంలో ఉందంట. ప్రియురాలు తన ప్రియుడి గురించి ఆరాటపడుతుంది. ఆ ఆరాటం ఎప్పుడు? పెళ్లికి ముందు రోజు, తన ముందు కథ రోజుల్లో ప్రియుడి కొరకు ఆరాటం. ఇప్పుడే లేస్తా. అది రాత్రి. అరే రాత్రిపూట ఎవరు దొంగలు వస్తారేమో, ఏమన్నా జరుగుతుందేమో భయం ఉందా? లేదు. ఏమంటే ప్రేమ ఒక వ్యక్తిని బలవంతం చేస్తుంది. ప్రేమలో భయం ఉండదు అనే వాక్యం ఉంటుంది బైబిల్లో. అవునా? క్రీస్తుని నమ్ముకున్న మొదట్లో పిల్లలు ఎలా ఉంటారంటే పరిచయంలో కానీ, ఆత్మీయతలో కానీ, ప్రార్థన జీవితంలో భయం ఉండదు. మొదట్లో మారు మనసు బాప్తిస్మం పొందుకున్నప్పుడు ఈ ఆటో స్టాండ్ కాడ నిలబడి, ఏంటి మీరు క్రైస్తవులా, చర్చికి వెళ్తారంటే
మీరు అట్టటోళ్ళనే, మీ కులం ఇట్లాంటిదే, మీరు తక్కువ అని రకరకాల మాట్లాడుతున్నా కూడా అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు మొదట్లో చివుకుమని కూడా అనిపించదు. కాలం మారుతున్న కొద్దీ ప్రేమ తక్కువ అయిందనుకో, ప్రేమ కరువు అయిందనుకో, ప్రతి మాట భారంగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ ఎంత ఎక్కువ ఉంటే కష్టాలు, నొప్పి, బాధ అనిపించదు. ప్రేమ తగ్గినప్పుడే ప్రతిదీ కూడా భూతత్వంలో పెట్టి చూస్తారు. ప్రతి కుటుంబంలో ఎడబాటు మొదలవుతుంది. నేను ఎందుకు విషయం చెప్తానా అంటే, ప్రియురాలకు ప్రియుడి మీద రాత్రిపూట ధైర్యంగా ఒంటరిగా వెళ్ళేంత ప్రేమ ఉంది. ఉందా? ఉందా? ఉన్న తర్వాత కావలి వాళ్ళని అడిగింది. కావలి వారిని, అయ్యా నా ప్రియుడు ఏమైనా కానొచ్చాడా అని అడిగిందా? అడుగుతానే ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం గుర్తుపెట్టుకోండి. పోగొట్టుకున్న ప్రియుడి లేదా పోగొట్టుకున్నటువంటి లేదా కోల్పోతున్న దేవునికి దూరమైన సన్నిధిని ఎవరో వచ్చి మనకు అందించరు. ఇప్పుడు కావలి వారిని అడగచ్చు, కావలి వారు నా ప్రియుడు ప్రాంతం ఎక్కడ ఉన్నాడో వెతుకుతారా అని అడిగిందా? అతకలే. ఏమని అడిగింది? కనిపించాడా అని అడిగింది. పోనీ వాళ్ళు ఏమైనా సహాయం చేశారా? చేయరు. అడుగుందాం, నేను ప్రార్థనా జీవితంలో చలారిపోయాను అనుకోమ్మా, ఆత్మీయతలో తగ్గిపోయాను అనుకో, ఎవరైనా వచ్చి ఏమైనా చేయగలుగుతారా? ఎవరు చేయాలా? నేనే చేయాలి. అయ్యా పాపం చేశాను, పాపిష్టి క్రియల దగ్గర అయిపోయాను, నన్ను క్షమించు. తిరిగి మన ఆత్మీయతలు కూడగట్టుకోవాల్సింది ఎవరు? మనమే. సరే, కాండ్రాలేదు ప్రియుడు. ఆ కావలి వారిని అడిగింది. అడుగుతానే వాళ్ళు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. వాళ్ళని వదిలిపెట్టి కాస్త దూరం వెళ్ళింది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, ఇదే పూట, రాత్రిపూట ప్రియురాల మీద పట్టు వదలకోకుండా తిరుగుతుందా? పట్టు వదలకోకుండా రాత్రి జామున ఏం జరుగుతుందో భయం లేకుండా వెళ్తుందా? వెళ్తుంది. కింద మళ్ళా చదువు. ఇప్పుడు 4వ వచనం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, ఎవరిని విడిచి? కావలి వారిని విడిచి కొంచెము దూరము పోగా, నా ప్రాణప్రియుడు నాకెదురు పడగా. అద్భుతం. నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడగా వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని. రైట్, తలపై అలా రాత్రిపూట ప్రియురాలు నడుచుకుంటూ పోతుంటే ఎదురుపడ్డాడంట. అలా ప్రియుడు ఎదురు పడితేనే అమాంతం కౌగిలించుకొని పట్టుకొని తన అమ్మగారింటికి పిలుచుకెళ్ళిందంట. ఎవరిని? ప్రియుని పెట్టుకొని పోయి తను కన్నటువంటి అరలో అంటే టిఫిన్ బాక్స్, క్యారీ బాక్స్లో కాదు. అర అంటే పాతకాలంలో ఆ వరలో పెట్టరా, ఈ వరండాలో పెట్టు, ఆ వరంలో పెట్టు అంటారు. ఊర్లలో కాంపౌండ్లు ఉంటాయి కదండి, కాంపౌండ్, దివాని అంటే పల్లెల్లో కొంతమంది ఇంటి సెంటర్లో ఆ వారం ఉంటుంది. ఎవరైనా వచ్చే గెస్ట్లు వచ్చి కూర్చోబెట్టుకోవడానికి, అవునా, ఆ వరండాలో కూర్చోబెట్టి ఇది పాతకాల పద్ధతి. అరుగులు తెచ్చపోని ఆ అమ్మయ్య బతికించారు. ఈ అరుగులు ఇంటి ముందు ఉంటాయి. కొన్ని ఇళ్లలో, బాగా డబ్బు ఉన్న ఇళ్లలో సెంటర్లో కట్టుకుంటారు. అది ఆ వారం అంటారు. అర్థమైతే ఇప్పుడు తన కన్న తల్లిగారి ఇంటికి పిలుచుకొని వచ్చిందట. ఎవరిని? ప్రియుడిని. ఇక్కడ చాలా అవుతుంది. ప్రియుడి కోసం రాత్రిపూట ఆలోచన చేసింది. ఆలోచన వేసిన వెంటనే లేస్తానే అది రాత్రి పగల అని ఆలోచించుకోకుండా వెళ్ళింది. వెళతానే ఎంతో ఆరాటంతో, ఎంతో పోరాటంతో ప్రియుడిని కనుగొనింది. ప్రియుడు ఎదురు పడ్డాడా? గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఆరాటం ఉంటుందో, నిజంగా నా దేవుని సన్నిధి అనుభవించాలా, నిజంగా దేవుని సన్నిధిలో గడపాలన్న ఆరాటం, తృష్ణ ఎవరికి ఉంటుందో తప్పకుండా దేవుని సన్నిధి వాళ్ళకి ఎదురవుతుంది. ఎప్పుడైతే మనం వద్దు అని తోసివేస్తామో అప్పుడు చాలా కష్టం. ఇక్కడ మర్చుకో మాట చెప్తానే. ఇక్కడ ప్రియురాలు ఎవరంటే సులోమతి. అవునా? ఈ ప్రియుడు కొరకు ఎదురు చూస్తుంది. చివరికి ప్రియుడు కనపడతానే అమాంతం పట్టుకొని వదిలిపెట్టక అనే పదం ఉంటుంది అక్కడ. 4వ వచనం మళ్ళీ చదువుతాడు. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడగా వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. ఏముంది అక్కడ? వదిలిపెట్టక నేను అతను పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతనికి తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చింది. తలపై అర్థం చెప్తా. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భము? రాత్రి వేళ, అనగా పెళ్లికి ముందు రోజు జరుగుతున్న పెళ్లికి ముందు సంఘటన ఇది. పెళ్లికి ముందు ప్రియుడి మీద అంత అలమాని ప్రేమ, వదిలిపెట్టక గట్టికి పట్టుకున్నంత ప్రేమ. నీకు గుర్తుందా? ఒక దైవజనుడు ఇలా అంటాడు. ఏమంటాడంటే, మనలో క్రీస్తు మంట, క్రీస్తు కొరకు ఆరాటం, క్రీస్తు ప్రేమ కొరకు ఆరాటం చల్లారిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త కాపాడుకోండి అంటాడు. మీకు గుర్తుందా? మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు గడిపిన తర్వాత, 40 పగళ్ళు 40 రాత్రులు గడిపిన తర్వాత ఆయన ముఖము తేజో మహిమతో నిండిపోతుంది. ఆయన కిందికి దిగి వచ్చిన తర్వాత కొండ కింద ఉన్నటువంటి ప్రజలు చూడలేకపోతారు. ఎవరిని? మోషేని చూడలేకపోతారు. అంటే ఎంత ప్రభావం చూడండి, ఎంత శక్తి. కాలం మారుతున్న కొద్దీ ఆ ప్రభావం అనేది మనిషి ముఖంలో తగ్గుముఖం పడుతుంది. విలియం బూత్ అనే దైవజనుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సేవకులారా, మీరు దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ గడిపితే అంత మహిమతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఆ మహిమ మీరు పంచ కొద్దీ తరిగిపోతుంది. అనుకుందాం, మీరు కేజీ పప్పేసి
నీళ్ళు వేసి పచ్చిమిరకాయలు వేసి టమాటాలు వేసి పప్పు చేశారు. అవునా? కూర వేస్తున్నారు. ఏంటిది? కూర. అన్ని పంచుతున్నారు. ఏంటిది? పప్పు, కూర పంచుతున్నారు. ఏమవుతుందో పంచుతా ఉంటే? అయిపోతుంది. అవునా? గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఆ గంట ప్రార్థన సన్నిధిలో గడిపి నువ్వు లోకంలో గడిపే కొద్దీ నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధత, ప్రార్థన శక్తి తగ్గుతా వస్తుంది. తెలుసా మీకు విషయం? ఏమొస్తుంది? అట్టేం లేదన్నో, నేను 10 ఏళ్ల కింద బాప్తిసం తీసుకున్నా, అప్పుడు ప్రార్థన చేసిన, అప్పటి నుంచి ఇప్పుడు దాకా భద్రంగా ఉండా అనుకుంటారేమో. అవ్వదు. 10 ఏళ్ల కిందట కాదు, ప్రతిరోజు ప్రార్థనా జీవితంలో కొనసాగుతుండాల. 10 ఏళ్ల కిందట భోజనం చేశానగా భోజనం చేయనంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, 3 రోజులు కనుక స్నానం చేయలేదనుకో, 3 రోజులు కనుక ఎండాకాలం స్నానం చేయకపోతే ఏమవుతుంది? మల్లెపూల వాసన, కనకాంబరాల వాసన. నేనేం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, స్నానం ఏ విధంగా ప్రతిరోజు చేస్తామో, భోజనం ఏ విధంగా ప్రతిరోజు చేస్తామో, ప్రార్థనా జీవితం, ఆత్మీయత ప్రతిరోజు విలువైందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వదిలిపెట్టక ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు తెలుసా ప్రతి ఆదివారం అడుగుతాను, ఏ అన్న రాలేదే, ఎందుకు రాలేదు? మీరు వస్తే రాకపోతే, మీరు వచ్చినా నాకు లాభం, రాకపోతే నష్టం కాదు. మీ క్షేమం గురించి చెప్తున్నా. ఎందుకు తెలుసా? వదిలిపెట్టేశారనుకో ఎవరిని, దేవుని అలా వదిలిపెట్టేసి మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేశాను. కష్టం అండి. నిందాక ఒక మాట చెప్పా, 1 సంవత్సరం రోజు బండి వాడుకోకుండా అట్టే పెట్టారనుకో, సంవత్సరం తర్వాత బండి స్టార్ట్ చేయండి, త్వరగా అవుతుందా? అవ్వదు. కష్టం. వీలైతే పాడైపోయే అవకాశం ఉంటుంది, వీలైతే బోర్కు వస్తాయి, వీలైతే ఇంజన్ మార్చాలి, అది మార్చాలి అని చెప్పేస్తారు. చాలా కష్టంతో కూడుకున్న పని. అవునా? ప్రతిరోజు వదిలిపెట్టకోకుండా దేవుని పట్టుకునేవాళ్ళు ఎంతమంది? నేను చాలా మంది మన సంఘంలో యవనస్తులు బాప్తిసం తీసుకోవడానికి ఈ సిద్ధార్థ మేరు, ఈ పక్క ఏర్లు ఉంటాయి కదా, పిలిచికెళ్తాం కదా చెరువుల కాడికి, తెల్ల బట్టలు సంచికి తీసుకొస్తారు, వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఆడికి వచ్చారు, అయ్యగారు దిగుతారు నదిలోకి. ఆ నదిలోకి దిగితే అయ్యగారు ఉంటారు, చేయబట్టుకుంటారు. ఏమ్మా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావా? అప్పుడు చూడాలా, ఏమంటారు తెలుసా? అయ్యగారు, దేవుడే నా ప్రాణప్రియుడు, ఆయనే నా సర్వస్వం, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని ఏడ్చి ఇచ్చే కామెంట్. అప్పుడు మందిరానికి వస్తావా? వస్తాను అయ్యగారు, ఆయనే నా సర్వస్వం అని ప్రార్థన చేస్తారు, బాప్తిసం తీసుకుంటారు, అలా మునిగి లేస్తారు. గట్టిగా ఒక 2 నెలలు 3 నెలలు వచ్చారండి యాడికి, మందిరానికి. ఇంకంతే. యాడున్నారా ఇల్లు అంటే అది భూతత్వం పెట్టి ఎత్తుకోవాలంగా కాంటారు. ఏమైపోయినాయి మాటలు? అప్పట్లో ఉన్న ప్రేమ చల్లారిపోయి దిగజారిపోయిన చాలా మంది. గుర్తుపెట్టుకోండి, ప్రియుడు దొరికినప్పుడు, ఆయన వాక్యం దొరికినప్పుడు వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. అదట్నా నా వ్యక్తిగత జీవితంలో నేను రాత్రి ప్రభు సన్నిధిలో, ప్రభువా నువ్వు దొరికినప్పుడు పట్టుకోక వదిలిపెట్టిన క్షణాలు కలవు. వదిలిపెట్టేసామనుకో మళ్ళీ దొరకదు. మీరు ఎప్పుడైనా చేపలు పట్టారా? పట్టలేదా? నా పిల్లప్పుడు వెళ్ళిన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి చేప దొరికిందనుకో, అది వణుకుతా ఉంటుంది ఇట్ట లోపల చేత్తో, పొర్రపాటు దూకి వెళ్ళిపోయింది అనుకో లోపలికి, సచ్చినా దొరకదు కదా. చేప సంగతి దేవుడు. కానీ కోళ్ళు పట్టారా? పోని కోళ్ళు అండి, కోళ్ళు పట్టుకునే ట్రై చేయండి. కోళ్ళు ఆ పక్కడు ఈ పక్కడు పట్టుకోవడానికి. కోడికి తెలిసిందనుకో, ఒరే ఈరోజు నన్ను వీళ్ళకి ఏమైనా చెప్పబోతున్నారా అని కోడి దొరుకుతుంది. కోడి దొరకదు. అందుకని ఆదివారం ముందు రోజే పట్టుకొని ఏడ పెడతాం, గమ్మ కింద పెడతాం. నేనేం చెప్పి ప్రయత్నం చేస్తానంటే, దొరికినప్పుడు వదిలిపెట్టదండి. దొరికినప్పుడు ప్రాణప్రియుడు, దేవుని వాక్యం, దేవుని సన్నిధి వదిలిపెట్టారనుకో చాలా కోల్పోతారు. ఇప్పుడు నా ప్రశ్న, పెళ్లికి ముందు రోజు ప్రియురాలు ఎంత పట్టుకుంటుందో వదిలిపెట్టక పట్టుకుందా? మీకు మాట చెప్పనా అండి, ఒక దైవజనుడు మాట్లాడాడు, ఎబ్బేకు రేవు ఎదుట యాకోబు గనక అది ఒక్క రాత్రి గోజాడుకుని ఉంటే, ఎబ్బేకు రేవు ఎదుట యాకోబు గనక పట్టు వదులుకోకుండా, ఆ ఎబ్బేకు రేవు ఎదుట యెహోవా దూత అంటది, వదులు యాకోబు వదులు అన్నాడా లేదా? అన్నాడు. అప్పుడు ఆయన యాకోబు ఏమన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని వదిలిపెట్టాడు అన్నాడా? పట్టు వదులుకోకుండా ఎవడైతే పట్టుకుంటాడో వాడి జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఎవరైతే పట్టు వదలుకోకుండా దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, మందిరానికి, వాక్యానికి విలువిస్తారో వాళ్ళు గొప్ప ఆశీర్వాదం చూస్తారు. తెలుసా మీకు విషయం? అందుకనే సేవకులంగా మా ధర్మం, మా పరిచర్య, సేవకులంగా పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, ఏమైంది ఎందుకు మందిరం రావట్లేదు? వదిలిపెట్టకండి. వదిలిపెడితే చాలా కోల్పోతారు. ఆత్మీయతలో ఒక్కసారి స్టెప్ వేసామనుకో, ఆగామనుకో, తర్వాత చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. గుర్తుందా? ఇప్పుడు మళ్ళా ప్రశ్న గుచ్చి అడుగుతున్నా, ప్రియురాలు ఎప్పుడు లేచింది? ఇప్పుడే అనుంది. అక్కడ నేను ఇప్పుడే లేచింది ఉందా? ఇప్పుడు ఒక పేజీ ఉందా? అలాగే పట్టుకోండి, అక్కడ తిప్పదులేండి. అక్కడ 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 1వ వచనానికి పెళ్లి అయిపోతుంది. ఎవరికి? ప్రియుడికి ప్రియురాలు.
పెళ్ళి అయ్యింది, అయిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రియురాలు ఏమంటదో. పెళ్లి కాకముందు ఏమంది? పెళ్లి కాకముందన్నా ప్రియురాలు ప్రియుడు ఏమన్నదో నాకు తెలియదు, కానీ నా భార్య మాత్రం బోల్డ్ అనిందన్నా. పెళ్లి కాకముందు నా భర్త మాత్రం, నా భార్య మాత్రం నీకోసం మొన్న ఎక్కడో ఒకటి చూసా. పెళ్లి కాకముందు ఫోన్ చేసి, ఏమే అంటే అబ్బాయి బేబీ పెళ్ళి అయిన తర్వాత మనం హనీమూన్కు స్కాట్లాండ్, స్విట్జర్లాండ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్దాం, కాశ్మీర్ వెళ్దాం అని అన్నాడంట. ఎవరితో? ప్రియురాలతో, అంటే ప్రేమించే పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో. అలా పెళ్లి అయిన తర్వాత ఈ ఊటీకి, కొడైకెనాల్కి ఎక్కడన్నా పిక్నిక్, హనీమూన్కి వెళ్దాం అనుకున్నాడంట. పెళ్ళైన 2 నెలలు 3 నెలల తర్వాత తెలిసింది ఏంటంటే భార్యను డీమార్ట్కి షాపు తప్ప ఎక్కడ పిలిచిపోవాలని అర్థమైందంట. డీమార్ట్ షాప్ తెలుసా? కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఆ కూరగాయల మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనేసరికి జోబులు ఖాళీ అయిపోతాయి, తర్వాత ఉండదు డబ్బులు. అప్పుడు భార్య అంటది, పెళ్లి కాకముందు కోతలు కూర్చున్నావు, నాకు నెలకు పట్టు చీర తీపిస్తా అన్నావు, సినిమాకు పిలిచికెళ్తా అన్నావు, నాకు అది పెడతా అన్నావు, పెళ్లి అయిన తర్వాత ఏమీలా నా బతుకు ఈ పచ్చడి మెతుకులు తప్ప. మన కూడా ఒక సిస్టర్ ఫోన్ చేసి అన్నా అప్పుడెప్పుడు పెళ్ళైన 3 నెలలకు చీర కొనిచ్చాడన్నా, ఇప్పుడు దాకా ఒక చీర లేదన్నా. అడిగినాను అనుకో, చీర కొని ఏమై పెళ్లి చీర కొని అంటే, బీరువా నిండా చీరలు తెచ్చినాయి, ఎన్ని కట్టుకొని చావు అంటాడన్నా. అప్పుడు నేను అడిగేదా, అవును ఉన్నాయి కదా బీరువా నిండా కట్టుకోవచ్చు కదా అంటే, నీకు తెలియదు అయ్య గారు అని. సరే నాకు తెలియదు ఏంది విషయం అంటే, ఏం లేదు మా ఇంటి ఆయన నాతో పాటు వచ్చి చేతులారా ఇది వేసుకో అంటే చాలు, అది 300 చీర అయినా సరే, అలా నా ఇంటి నాతో పాటు రావాలా, 300 రూపాయలు చీర అన్నా కొనియాలా, 3000 వద్దులే 300. అది ఆనందం. పెళ్లి కాకముందు ఇలాగే అంటారు, ఏమని, నీతో పాటు వచ్చాను, నీకు జాకెట్ గుడ్డ, చీరలు అన్ని తీపిచ్చాను, పిలిచినప్పుడే లేదు. ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడు? పెళ్లి కాకముందు. పెళ్ళి అయిన 3 నెలలు 6 నెలలు, సంవత్సరం 2 నెలలు 3 నెలల తర్వాత ఏమండి పండగ వచ్చింది, బట్టలు కొనుక్కోవాలా, చీరలు కొనుక్కోపంటే ఇట్లా 1000 రూపాయలు తీసి కొనుక్కొని చదువుకో అంటాడు. అంటే ఇస్తా డబ్బులు. అప్పుడు ఆ 1000 రూపాయలు పట్టుకొని సచ్చినోడు నాతో పాటు రాను కూడా రాలేదు. నాకు తెలిసిన ఒక అన్న ఉండేవాడు మన కడపట్నంలో. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య మా వాడికి ఫోన్ చేస్తాయి, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది, అన్న నువ్వన్నా చెప్పిన మా ఇంటి ఆయనకు ఏమైంది అంటే, ఆయన డబ్బులు ఇచ్చినాడు 3000 బట్టలు కొనుక్కోమని. ఆయన రమ్మన్నా ఈ పాపం 2 పిల్లలు, సంకన ఒకరిని కింద ఒకరిని పెట్టుకొని పోతుంది షాపుకు. భర్త రాడు, డబ్బులు ఇచ్చాడు పోయి కొనుక్కోపో పిల్లలు మీరు అంటాడంట. ఈయన రాడంట. రాకపోయేసరికి జోలు పెట్టుకుని పిల్లని సంకలో పెట్టుకుని వాడిని పెట్టుకొని షాప్కి వెళ్తుంది. ఈయన ఫోన్ కొడుతుంది వాడికి, అన్న నువ్వన్నా చెప్పిన మా ఇంటి అని. కానీ వాడు ఫోన్ కొడతాడు ఎవరికి? వాళ్ళ భర్తకు. ఏరా నీ భార్య ఒకదాన్ని పంపించినావు, పోవచ్చు కదరా. నీకు తెలియదులే బాబు, నేను అడిగి పోయినా అనుకో, ఇప్పుడు నా భార్యకు 3000 ఇచ్చిన అనుకో, ఎంత ఖర్చు అయిపోతుంది? 3000. అదే నేను పోయినా అనుకో, అది 3 అవుతుందో 10 అవుతుందో 15 అవుతుందో తెలీదు. నీకు తెలీదురా బాబు, నీకంటే పెళ్లి కాలేదు, నా పెళ్ళి అయింది, నాకు తెలుసు ఆ బాధ ఏందో. అదే 3000 జేబులో పెట్టి ఇప్పుడు కొనుక్కోపని అనుకో, 3000 కొనుక్కొని వస్తుందంట మడసంగా. అదే భర్త వచ్చాడు అనుకో, అని వాళ్ళ ముందర కూర్చుందంట షాపులో, వాడు ముందు పరుగు పోతుందని చెప్పి ఇంకా సరలేరా ఆయన కొనుక్కో, అది 3 అవుతుందో 5 అవుతుందో 10 అవుతుందో దిక్కుదేళ్ళు. అందుకురా బాబు మా బాధ అన్నాడంట. ఎవరు? ఆ అబ్బాయి. ఈ పెళ్లిగానే ఉన్నాడు కదా, వాడు నాకు ఫోన్ చెప్పాడు. ఓహో ఇన్ని స్ట్రాటజీలు ఉంటాయి దీని వెనక అనుకున్నాను నేను. రైట్. విషయానికి ఏంటంటే, పెళ్లి కాకముందు ఖర్చులు, భారాలు, బాధ ఏం కనపడవు. నేనేం చెప్పే ప్రయత్నం చేశాను అంటే, ఎక్కడ కరువు అయిపోతుంది అంటే, ప్రేమ కరువు అయినప్పుడు ప్రతిదీ భారం అనిపిస్తుంది. ప్రేమ ఉందనుకో ప్రతి కష్టం సంతోషం అనిపిస్తుంది. తల్లిదండ్రులకు బిడ్డల మీద ప్రేమ కాబట్టి వాళ్ళు ఎంతైనా కష్టపడతారు. ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసం. ప్రేమ కరువు అయితేనే ప్రతిదీ భారం కనిపిస్తుంది. 10 రూపాయలు జాకెట్ గుడ్డ కూడా భారం కనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. కొంతమంది రీసెంట్గా ఒక సంఘటన విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఒక అన్న, నాకు తెలిసిన అన్న, బయటికి పోతే వేలు ఖర్చు పెడతాడట. మీరు నమ్ముతారండి? ఒక పూట భోజనానికి 5000 అండి. ఒక పూట భోజనానికి 5000. ఏమండి ఒక చీర కొనియండి, వాళ్ళ భార్య పాపం ఎక్కడో షాపింగ్ మాల్ ఏమో చీర కొనిందంట. అది ఎంత ఉంటుందో 400-500 ఉంటుందంట. ఎంత? 400-500. 500 పెట్టి చీర కొన్నది పెద్ద గొడవ. ఈయన బయటికి వెళ్ళింది ఎంత ఖర్చు పెడతారు? 5000. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, ప్రేమ లేనప్పుడు, ప్రేమ తగ్గినప్పుడు ప్రతిదీ భారం అనిపిస్తుంది, ప్రతిదీ తప్పుగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రియురాలు ప్రేమకు ముందు, పెళ్లికి ముందు ఎంత ప్రేమ చూపించిందో కదా. ఇప్పుడు 5వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు చూద్దాం 5వ అధ్యాయం 2వ వచనం ముగిచేస్తున్నాను. 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది. ఏంటట? నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది. నా సహోదరి ప్రియులారా, నా పౌరమా, నిష్కలంకులారా ఆలకింపుము.
నా తల మంచుకు తడిసినది. ఒక్క స్థలపై తెద్దాం. 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరుగుతుందో కథ చెప్తా. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన రోజు రాత్రి ప్రియురాలు పడుకొని ఉందంట. పెళ్లికి ముందు 3వ అధ్యాయంలో ఏముంది? పడుకొని ఉంది. అవునా? పడుకొని ఉంది. ఇక్కడ పడుకొని ఉంది. పడుకోనుందా? ఉన్నప్పుడు ఇప్పుడు ప్రియుడు వచ్చాడు. ఎక్కడికి? ఇంటి దగ్గరికి. వస్తానే ప్రియుడు ఇంటి బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇంటి బయట ఉన్నాడు. ప్రియురాలు ఎక్కడ ఉంది? లోపల ఏం చేస్తుంది? పడుకొని ఉంది. కానీ మనసు ఏమో మేల్కొని ఉంది. అవునా? అలా మేల్కొంది. ప్రియుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. బయట ఉన్నప్పుడు ప్రియుడు పిలుస్తున్నాడు, నా సహోదరి, నా పౌరమా అని. అంటే ఫస్ట్లో ఇలాగే ఉంటాయి కదా. మన ట్రాన్స్లేట్లో మాట్లాడుకోవాలంటే బేబీ, బంగారం, బుజ్జి, ఇత్తడి, కన్నా అని అలా మొత్తానికి అయితే బయట ప్రియుడు పిలుస్తున్నాడు. ఎవరిని? ప్రియురాలు. చూడండి 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పౌరం. ఎన్ని పేర్లు పెట్టాడు చూడండి. నిష్కలంకురారా ఆలకింపుమో. ఏంటట? నిష్కలంకం అంట. ఎవరు? ఎప్పుడు? పెళ్ళైనప్పుడు. నిష్కలంకం అంటే ఏంటి? కల్మషం లేనిది, నిష్పక్షపాతమైంది. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో అందరికి అట్టగానస్తుంది. ఎవరు? కొడుకు వచ్చి అమ్మతో చెప్తాడు, అమ్మా మన ఇంటికి బంధువులు వస్తారే అంటే తల్లి ఆ షోకేసులో ఉన్న కప్పులు ఉంటాయి కదా, టీ కప్పులు, ఆ పింగాణిలు అవి తీసాంది. అమ్మ నాన్న సైడ్ బంధువులే అంటే ఆ పింగాణి లోపల పెట్టి స్టీల్ గిన్నెలు ఉంటాయి అవి తీసి కడుగుతుంది. అర్థం కదా మీకు? నాన్న సైడ్ బంధువులు అయితే స్టీల్ కప్పులు తీస్తుంది, అమ్మ సైడ్ బంధువులు అయితే పింగాణి కప్పులు తీస్తుంది. అర్థమైందా? అమ్మగారింటికి వెళ్తున్నాం అనుకో, 10,000 పట్టు చీర, 5,000 బంగారం అన్ని దిగేసుకొని ఓ చక్కగా పోతారు. నేనేం చెప్పి ప్రయత్నం చేశానంటే, ప్రియుడికి ప్రియురాలంట నా పౌరమా, నా సహోదరి, నా నిష్కల. ఎన్ని పేర్లు పెట్టాడో. పెళ్ళైన తర్వాత మీరు కూడా పిలవండి. పిలుస్తారా? పిలవడా? తప్పేం లేదు. భార్యను భర్తను ప్రేమగా పిలుచుకోవడంలో తప్పేం లేదు. ఎన్ని పేర్లు పెట్టాడు? నా సహోదరి. అప్పుడు లెక్క పెట్టేశాను మీరు. ఓయమ్మ. 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నేను నిద్ర లేచితిని గాని నా మనసు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా ప్రాణం, నా పౌరమా, నిష్కలంకురా ఆలకింపుమో. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. తలపై చెప్తా. ప్రియుడు ఎక్కడున్నాడు? వాకిలి ఎక్కడున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? నా పౌరమా, నా ప్రియురాలా, నిష్కలంకమా, డోర్ దియే. మనం ఎందుకు మంచుకు తడిసిపోతానా? ఎక్కడున్నాడు? బయట. భర్త బయట ఉన్నాడు, డోర్ కొడుతున్నాడు. మంచుకు తడిసిపోతున్నా, తల వెంట్రుకలన్నీ చెమ్మడిపోతున్నాయి, డోర్ తీ అని కొడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. ఎవరు? ప్రియుడు. ఎవరి కోసమో? ప్రియురాల కోసం. ఇప్పుడు ప్రియురాలు ఏం చేసి చూడండి. 3వ వచనం. 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పౌరమా, నిష్కలంకులారా ఆలకింపుమో. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇప్పుడు 3వ వచనం చూడండి. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో తన ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని. ఒక్క తలపై తల చెప్తా. ప్రియుడు వచ్చాడు, డోర్ కొడుతున్నాడు. బేబీ బేబీ, ఎండకు తడిసిపోతున్నా, అదే మంచుకు తడిసిపోతున్నా, డోర్ ది అని. ఇప్పుడు ప్రియురాలు లోపల ఎలా ఉందంట? తన ఒంటి మీద బట్టలు లేవండి. ఇది మీకు బూతుగా అనిపిస్తుందేమో, కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రియురాలు సాకు చెప్తుంది. సాకు అంటే ఏమి ఈరోజు పనికి రాలే, పని ఎందుకు రాలేదంటే కడుపు నచ్చా అంటే, పట్టినొప్పి నచ్చా అంది, అన్నీ నచ్చనే అంటాడు. అర్థమా? అలా కొంతమంది సాకులు చెప్తారు. స్కూల్ తప్పించుకోవడానికి, పని తప్పించుకోవడానికి, ప్రార్థనా జీవితం తప్పించుకోవడానికి, మందిరాన్ని తప్పించుకోవడానికి సాకులు చెప్తారా? ఇప్పుడు ప్రియురాలు ఏం చెప్తా తెలుసా? సాకులు చెప్తుంది. నాకు ఒంటి మీద బట్టలు లేవు, నా పాదాలకు ఏమవుతుందంట? మట్టి అవుతుందంట. ఇంతకు ఏడుంది ప్రియురాలు? ఇంట్లో ఉంది. ఇంట్లో మట్టి అవుతుందా? సరే అయింది అనుకో. వచ్చింది ఎవరు? భర్త ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు? మంచుకు తడుస్తున్నాడు, బాధతో ఉన్నాడు, బయట ఒంటరిగా ఉన్నాడు. భార్యవైన నువ్వు నీ భర్తకు వెళ్ళి డోర్ తీయాలా వద్దా? తీయాలా? ఎందుకు తీరు? పెళ్ళయింది కదా, ఇంక మనోడే కదా. పెళ్ళి 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత యాడుంటే ఏంలే, తిన్నాడా తినలేదా నీకేమైనా అర్థవుతుందా? పెళ్లి కాకముందు నేను ఇప్పుడే లేచేదను అని అన్న ప్రియురాలు పెళ్ళి అయిన తర్వాత, కాలాలు గడిచిన తర్వాత ఏమంటుందో తెలుసా? నాకు బట్టలు వేసుకోలేదు, నా మట్టి కాళ్ళకు మురికి అవుతుంది అంటుందా? అంటుందానే. ప్రియుడు అయినా వదిలిపెట్లా. తలుపు సందులో తన చెయ్యి పెట్టి, అమ్మా నేను తడిసిపోతున్నా,
బయటనే మంచుతో కుమిలిపోతున్నా, డోర్ తీ అమ్మ, నేను వస్తాను లోపలికి. అది చూసింది ఎవరు? ప్రియురాలు. అప్పుడు జాలేసిందంట. ఏమేసిందంట? అప్పుడు జాలేసి డోర్ తీయడానికి వచ్చిందంట. వస్తానే బయట ప్రియుడు ఉన్నాడా? చూడండి కావాలని, చూడండి 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటమాంస గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు డాష్ వెళ్ళిపోయాను. అతని మాట వినుటతో నేను నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెతికినను, అతడు కనబడకపోయినను. నేను అతను పిలిచినను, అతడు పలకలేదు. చూసారా? ఒక తలపెగదాన్ని పెళ్లి కాకముందే ప్రియుడు లేడు అనుకొని అప్పటికప్పుడు రాత్రిపూట లేచి పరుగులు తీసింది. పెళ్ళైన కొన్ని రోజులకు ఏం చెప్పడం మొదలుపెట్టింది? సాకులు చెప్పడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం చదువుతున్నప్పుడు రిమెంబర్, నేను ప్రభుత్వంలో ప్రార్థన చేసుకొని బాధపడ్డా. ఏంటో తెలుసా? కాలం మారిన తర్వాత ఆత్మీయ యాత్రలో చిన్న చిన్న సాకులు వస్తాయి. ఏంటో సాకులు తెలుసా? రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, 1 గంట అయి చేద్దాంలే, ఇదొక్క రాత్రి ఏం కాదులే, ఇదొక్క రోజు ఏం కాదులే, ఈ ఒక్క ఆదివారం ఏం కాదులే, ఇదొక్క రోజు ఏం కాదులే అని చిన్నగా పోస్ట్ పోన్ చేస్తాం. చిన్నగా సాకులు చెప్తాం, ఆలస్యంగా వస్తాం, రావడం మానేస్తాం. ఆ సాకులు చెప్పేసరికి దేవుడు సన్నిధి, దేవుని ప్రసన్నత మనకు దూరం అయిపోతుంది. ఇప్పుడు ప్రియురాలకు వెతకడం మొదలు పెడితే కనిపించాడా? లేడు. ప్రియుడు ఉన్నాడు అక్కడ? లేడు. వెళ్ళిపోయాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతానే ఆ మాట వింటానే ప్రాణం ఏమైందంట? సొమ్మసిల్లిపోయింది. నిజమైన క్రైస్తవుడి ఆత్మీయ జీవితంలో ఇదే జరుగుతుంది. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అనుభవించకపోతే ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. మీకేనా అర్థవుతుందా? నా ప్రశ్న 3వ అధ్యాయంలో ఏమంది? ఇప్పుడే లేచేదిరానంది. కొత్తలో ప్రార్థనా జీవితంలో ఇప్పుడే లేస్తా ప్రభువా, కడుపు నొప్పి వస్తానే, ఆకలేస్తానే, బాధ వేస్తానే, అయ్యగారు ఈ నెల మా ఇంట్లో ప్రార్థన అయ్యగారు తప్పకుండా రావాలా అంటారు. ఎప్పుడు? కొత్తలో. ఓ సంవత్సరం అండి అంత, అమ్మ ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన, ఈరోజు పాస్టర్ గారు మా ఆవిడ కడుపు నొప్పి, మా ఇంటి కాలు నొప్పి, నాకేమో తలకాయ నొప్పి. చిన్న చిన్నగా ప్రార్థనా జీవితం, చిన్న చిన్నగా ఆత్మీయతలో చిన్న చిన్నగా అన్ని దిగజారిపోతాయి. నిజం. సాకులు చెప్పడం మొదలు పెడతారు, దేవుని సన్నిధి దూరం అయిపోతారు. అప్పుడు వెతకాలని ట్రై చేస్తారు. కొన్ని రోజుల తర్వాత అప్పుడెప్పుడు మళ్ళీ అది కూడా ఎప్పుడు తొంటరే రాదు. మారు మనసు పొంది కొత్తలో దేవుని నమ్ముకున్నప్పుడు, పాస్టర్ గారు ఈరోజు మా ఇంట్లో ప్రార్థన, మేము ఫోన్ చేయకముందు మాకే ఫోన్ చేస్తారు, అయ్యగారు ఈరోజు మా ఇంట్లో ప్రార్థన రావాలి, ఈరోజు అయ్యగారు ప్రార్థన ఎన్ని గంటలకు, అయ్యగారు ఎన్ని గంటలకు రమ్మంటారు, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ఏంటి విశేషం అని అడుగుతారు. కాలం మారిన తర్వాత అయ్యగారు ఫోన్ చేసేంత వరకు మందిరానికి రారు, ప్రార్థనా జీవితం ఉండదు, ఆత్మీయత ఉండదు. కారణం ఏంటి తెలుసా? సాకులు. ప్రేమ కరువై, ప్రేమ తగ్గిపోయి. అయితే అది ఎక్కువ కాలం ఉండదు. అది చూస్తానే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్న దూరం అయిపోతానే ప్రియురాలకి ప్రాణము సొమ్మసిలిందంట. నిజమైన క్రైస్తవుడు ఎక్కువ రోజులు దేవునికి దూరంగా బతకలేడు. ఇది నోట్ చేసుకోండి నా పాయింట్. వాడు బతుకుతున్నాడు అంటే వాడు అసలు క్రైస్తవుడే కాదు. నాకు అర్థం కాలేదా? నిజమైన క్రైస్తవుడు కొన్ని రోజులు ఎడబాసేసేమో కానీ ఎడబాసినా తట్టుకోలేడు. ఒకవేళ ఎడబాసినా వెల చెల్లించాలి. ఏటో వెల తెలుసా? ఇప్పుడు అసలైన విషయం ఈ చదివి ముగిచ్చేస్తానే, చదువుతా చూడండి. 7వ వచనం. ఇప్పుడు ప్రియురాలు వెళ్తుంది. 7వ వచనం. పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురు పడి డాష్ ఏం చేసిరి? ఏమన్నా అర్థం కాలేదా? పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగలించిరి. తలపై ఒక్క నిమిషం, మీకేమైనా బుర్ర తట్టిందో లేదో? పెళ్లి కాకముందు అర్ధరాత్రి పూట వెళ్ళిందా ప్రియురాలు? వెళ్ళిందా? అప్పుడు కావలి వారు కానొచ్చారా? అడిగిందా? అడిగింది. వాళ్ళు ఏమన్నా అన్నారా? వాళ్ళు ఏమైనా కొట్టారా? వాళ్ళు ఏమైనా తిట్టారా? తిట్లా. పెళ్లి అయిన తర్వాత అదే స్త్రీ, అదే ప్రియురాలు బయటికి వెళ్ళింది. ఎవరు కానొచ్చారు? కావలి వారు. ఏం చేశారు? కొట్టి గాయపరిచారు. మళ్ళీ ఏం చేశారు? తన పై వస్త్రాన్ని, అనగా తన మానాన్ని, లేదా పై వస్త్రం తెలుసు కదా, అంటే ఇప్పట్లో అంటే చున్నీలు పెద్ద విషయం లేదనుకో. ఒకప్పుడు చున్నీ అంటే పెద్ద విషయం. ఇప్పుడు సున్నీలు గిన్నీలు ఏం లేవులే ఇప్పట్లో, అన్ని జీన్సులు టాపులు అన్ని. ఒకప్పుడు చున్నీ అంటే పెద్ద విలువ. ఒకప్పుడు అది ఇంచుమించు క్రీస్తు పూర్వం ఈ శతాబ్ద కాలం. సో అలాంటి చున్నీని దొంగలించారంట. నా ప్రశ్న, పెళ్లి కాకముందు అదే ప్రేమతో రాత్రిపూట వెళ్తే ఎవడన్నా కొట్టాడా? కొట్టకపోగా ప్రాణప్రియుడే ఎదురుపడెను. ఉందా? పెళ్లి అయిన తర్వాత చెప్పిన సాకులతో, చెప్పిన దేవునికి దూరం పెట్టినప్పుడు, దేవుని సన్నిధి కాండ్రానప్పుడు చెప్పిన సాకులను బట్టి ప్రాణప్రియుని పోగొట్టుకుంటే ప్రాణం సొమ్మసిలిన తర్వాత గాయాలు, నింద, అవమానం, బాధ పడాల్సి వచ్చింది. అదే నేను చెప్తున్నా, ఆత్మీయాత్రలో కొనసాగుతుంటే పర్వాలే, మధ్యలో ఎదురయ్యే ఎడబాటు, మధ్యలో కోల్పోయిన జీవితం తిరిగి మళ్ళీ దాన్ని ప్రారంభించాలంటే గాయాలు, దెబ్బలు, బాధ ఎంతో ఉంటుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, దయచేసి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, ఆత్మీయ క్రమశిక్షను పోగొట్టుకోవద్దండి. ప్రేమను కోల్పోవద్దండి.
ప్రేమను కోల్పోతే ఆ ప్రేమలో ప్రతిదీ భారం అయిపోతుంది. దేవుని సన్నిధిలో ప్రతిదీ భారం అయిపోతుంది. ప్రియుడు ప్రియురాలు ప్రేమకు ముందు అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన సాంపత్తి చూపించింది. పెళ్ళైన తర్వాత కొద్ది దినాలకు ప్రియుడు కానచాడా, మచ్చుకోమాడైపోయేసనే. తర్వాత కింద చూద్దాం, బాగుంటుంది. తర్వాత కింద చూద్దాం, 7వ వచనం నుంచి మళ్ళీ చదువుతాం. చదువుతాం 7వ వచనం నుంచి. పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగలించిరి. చూడండి, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడి నీడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లినని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. ఒకటి తలపెగదండి. సో ప్రియురాలు అయిపోయింది, అలా రాత్రిపూట వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నా, 2 సందర్భాల్లో, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత. ఇప్పుడు మనం పెళ్లికి ముందు ఉన్నాం, పెళ్లి తర్వాత ఉన్నామా? పెళ్లి అయిన తర్వాత, అవునా? పెళ్లి అయిన తర్వాత ప్రియుడి కోసం ఎదుగుతుంది. కనిపించాడా? కనపల్లా. ఎవరు కొట్టారు? కావలి వారు కొట్టారు. తర్వాత ఏం చేసిండ్రు? పై వస్త్రాన్ని దొంగలించేశారు. ఎవరి దగ్గర నుంచి? ప్రియురాల దగ్గర నుంచి. తర్వాత కొంతమంది దూరం వెళ్తానే యెరూషలేము కుమార్తెలు కానొచ్చారు. కానిస్తేనే కుమార్తెలని, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకేమన్నా కనపడ్డా? ఏమమ్మా, ఏమైంది? ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఈ మాట నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటారేమో, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు సన్నిధి, దేవుని సన్నిధి దూరం అయినప్పుడు ఆ ప్రేమ కరువు అయిపోతే బాధ, వేదన, మదన పడతాడు నిజమైన క్రైస్తవుడు. మచ్చుకోమాడతాడు. ఈ సేవా జీవితంలో మా నాన్నగారికి నాకు డిస్కషన్ జరుగుతున్నప్పుడు మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న పరిచర్య, మొదట్లో ఉన్న దేవుని సమర్పణ తగ్గినప్పుడు హృదయం మెల్ట్ అవుతుంది. ఒకప్పుడు ప్రేమించినట్లు, ఒకప్పుడు సమర్పించినట్లు, ఒకప్పుడు దేవుని కొరకు ఆరాటపడినప్పుడు పొందలేకపోతున్నామే. కూర్చున్నా లేచినా అదే బాధ వెంటాడుతుంటది. నీకేమని అర్థం చెప్పేది? అంత బాధ, వేదన ఉంటుంది. ఎప్పుడు? ఆ ప్రేమాతిశయం చేత మూర్ఛులు. ఎవరు అంటున్నారన్నమాట? ప్రియురాలు అంటున్నా. తర్వాత నేను అద్భుతమైన మాట, 9వ వచనం, 8వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లినని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు? యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు. ఎవరిని? ఈ ప్రియురాల్ని. వరే ఏమక్క, ఏమైంది? ఏమో అందరం బాధపడుతున్నావే? ఏం లేదే, మా ఇంటి బయట పోయినాడు, చచ్చినాడు, వాడితే అనలే. ఏమైంది అంటే, అయ్యా నా ప్రియుడు కనిపించట్లేదు. రాత్రి వచ్చాడమ్మా, రాత్రి అంతా ఏం చేశాడు? డోర్ కొట్టాడు. నేనేం చేశా? తీలే, సాకులు చెప్పా. నా ప్రియుడు అలా వేలు పెట్టి చాలాసార్లు చూశాడు. నాకు బాధ వేసింది. నా ప్రియుడు వెళ్ళిపోయాడు. నా ప్రియుడి కోసం వెతుకుతున్నా. అమ్మా కనిపించారా? ఇక్కడ ఇంకో విషయం అర్థం చేయండి. సరసన జనరల్గా ఎవరైనా మన బట్టలు దొంగలిస్తే, పై చున్ని దొంగలిస్తే ఇంటికి వెళ్ళి చున్నీ తెచ్చుకొని చున్నీ వేసుకొని వస్తాం. మీకేనా అర్థవుతుందా? కానీ ఇక్కడ చున్నీ దొంగలించినా కూడా ఆరాట పడుతుంది. ఎవరి కొరకు? ప్రియుడి కొరకు. పోతే పోయింది చున్నీ, పోతే పోయింది జీవితం, పోతే పోయింది నా ప్రియుడి గంటల ముందు. గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ మాట చదువుతున్న కొద్దీ వివరించాలని ఆశ ఉంది, కానీ టైం అయిపోతుంది. నిజం చెప్తున్నా, ఆత్మీయంగా నిజంగా దేవుడితో గడుపుతున్న వ్యక్తి, నిజంగా మారుమనసు పొందిన వ్యక్తి ఆ దేవునితో గడుపుతున్నప్పుడు, సన్నిధి కోల్పోయినప్పుడు వచ్చే ఆరాటం తెలుసా? పోతే పోయిందండి. ఈరోజు వ్యాపారం పోతే, ఈరోజు వచ్చే 1000 రూపాయలు పోతే, ఈరోజు ఆ నష్టం వస్తే, ఈరోజు పోతేనే నా దేవునికి సన్నిధి కావాలి, నా దేవుని సన్నిధి ప్రాముఖ్యం అనే ఆరాటం ఉంటుంది, అనే పోరాటం ఉంటుంది. నిజమైన క్రైస్తవుడికి, నిజమైన ఆత్మీయుడు వెళ్తుంది. ఎవరు? ప్రియురాలు వెళ్తానే కుమార్తెలు, అయ్యా కుమార్తెలారా, ఈరోజు వాక్యం ఏం చెప్పాడండి? ఈరోజు దేవుని సన్నిధి ఎలా జరిగిందండి? ఈరోజు ఏం చెప్పాడండి? పోయిన వారం నేను రాలేదండి, ఏం వాక్యం చెప్పాడండి? వాక్యానికి నిజమైన క్రైస్తవుడికున్న ఆరాటం. నేను ఎందుకు విషయం చెప్తానంటే, నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధి కోల్పోయినప్పుడు ఆరోగ్యం బాగాలేదే, డబ్బు లేదే అని బాధపడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా మందిరాన్ని రాలేదంటే, ఒకటేమైనా దగ్గయ్య గారు, జ్వరమయ్య గారు, తలనొప్పికి దగ్గుకే మానేశారు మందిరాన్ని. తలనొప్పికి దగ్గుకే. ఒకసారి నేను ఒక పుస్తకం చదివా, జీడిఎం మిషన్ సంబంధించి ఒక పుస్తకం. నేను తిరిగానో వెళ్ళానో ఆ ప్రాంతాల్లో ఒక దైవజనుడు చరిత్ర చదివా. ఏంటంటే, తన దేశాన్ని, తన కుటుంబాన్ని వదిలిపెట్టి నీళ్ల విరేచన లాంటి తెలుసా? అంటే తెలుగు పాపం ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థం కాలేదేమో, మీకు అర్థం భాష. మోషన్స్ అంటే తెలుసా? మోషన్సా అంటే ఎక్కడ విన్నానన్నా, ఏంలే, ఇంటికి వెళ్ళి మెడికల్ షాప్ దగ్గర డాక్టర్ గారు మోషన్స్ టాబ్లెట్ 10 ఇవ్వండి అని 10 వేసుకో, ఎక్స్పీరియన్స్ అవుతాం. ఊహించుకున్నా సరే, మోషన్స్ అయినప్పుడు బాడీ నీరసం అయిపోతుంది, బాడీలో నీరంతా బయటికి వెళ్ళిపోతుంది, అవునా? కొన్ని సందర్భాల్లో మోషన్స్ అయినప్పుడు, బాడీ నీరసం అయినప్పుడు మనం లేచి కనీసం భోజనం కూడా చేయలేదు, శక్తి ఉండదు. ఎందుకు? బాడీ నీరు వెళ్ళిపోయింది కదా. ఇమాజిన్ చేసుకోండి, ధనవంతుడు తన ఇల్లు, తన కుటుంబం, తన ఆస్తి, తన అంతా వదిలిపెట్టి మన దేశంలో సేవ చేయడానికి ఓడలో ప్రయాణం వస్తే, ఓడలో భోజనం అంటక పడక, కొంతమంది ఫుడ్ సరిగా పట్టక, కొంతమంది బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు
డోర్ ఓపెన్ చేసి వ్యాక్ అని కక్కుతా పోతుంటారు, రోడ్డు అంతా ఊడ్చుకుంటూ పోతుంటారు. కొంతమందికి బస్ జర్నీ చేసేటప్పుడు తెలుసా, జర్నీ చేసేటప్పుడు కొంతమంది వామిటింగ్స్ వస్తాయి. అలా పాపం పడవలో ఆయనకు వామిటింగ్స్ అయ్యి అదే మోషన్స్లో అదే వామిటింగ్స్లో పడిపోయాడు. మోషన్స్లో పడిపోయాడు. ఆ చదువుతున్నప్పుడు లిటరల్లీ ఎక్కడ ఏడ్చాను నేను. ఎందుకని అంటారేమో, ఈరోజు తలనొప్పికి దగ్గు నొప్పికి మందిరం మానేస్తారు. జ్వరానికి ఆయన మోషన్స్ అయ్యి ఒంట్లో నీరసం అంతా అయిపోతే అదే ప్లేస్లో మనం ఉంటే, ప్రభు ఇది నీ చిత్తం కాదు, నాకెందుకు ఇలా ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి నేను సేవకు రాను అని ఇంటికి వెళ్ళిపోయాడు తిరిగి. కానీ ఏం చేసి తెలుసా, అలాగే వచ్చి అదే మోషన్స్లో అదే ప్రాంతంలో వచ్చి అదే ప్రాంతంలో మన దేశానికి వచ్చి సేవ చేశాడు. గోదావరి డెల్టా మిషన్ ఆ జీడిఎం చర్చిలో అద్భుతమైన దైవజనులు అండి. ప్రాణాలకు తెగించి సుఖభోగాలు పడంగా పెట్టి సేవ చేశారండి. ఈ కాలంలో అంటారు ఉన్నారా, దగ్గు నొప్పుకు తుమ్ము నొప్పుకు ఏమయ్యా మందిరాన్ని లేదు, ఒక్కొక్కరు కారణం చెప్తారు. ఇదే కారణం చెప్పండి. ప్రియురాలు అదే కారణం చెప్పింది. ఏంటా కారణం? బట్టలు లేవంట, కాళ్ళకేమవుతుందంట, మట్టి అవుతుందంట. వచ్చింది ఎవడాడా? నీ భర్త వస్తే నువ్వు ఆ మాట అన్నావు, బట్టలు లేవనిందా, బయటకు వస్తే ఏం పోగొట్టుకునేది, చున్నీ పోగొట్టుకుంది. అవునా? అది సాకులు చెప్పొద్దు. ఈ రోజు నిజంగా జ్వరం వచ్చింది గారు అని అంటావు, ఆ జ్వరం వచ్చిండదు పాడొచ్చిండదు. సాకులు చెప్పొద్దండి. మళ్ళీ గుర్తుపెట్టు, యథార్థంగా చెప్పండి. కావాలంటే ఏమని, పాస్టర్ గారు చల్లారిపోయాను, రావాలనిపించట్లేదు, దిగజారిపోతున్నా, నా కోసం ప్రార్థన, యథార్థంగా చెప్పండి, తప్పలేదు. అంతేగాని సాకులు చెప్పి దొంగ మాటలు చెప్పకండి. ఎందుకు తెలుసా, ప్రియురాలు ఇంట్లో కూర్చొని బట్టలు లేవు అంట, కాళ్ళకు మట్టి అవుతుందంట, మరి బయటకు వచ్చి ఏం పోగొట్టుకునింది, రేపొద్దున అదే పోగొట్టుకుంటావు. ఏ సాకు అయితే చెప్తావో, అన్నా 10,000 రూపాయల కోసం పోయానన్నా, ఈరోజు పని ఉండిందన్న, రేపొద్దున అదే పని పోతుంది, రేపొద్దున అదే వెయ్యిపోతుంది. తెలియదు మీకు చాలా మందికి ఈ విషయాలు అర్థం కావట్లే. అందుకని సేవకుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మొదట ప్రేమించిన ప్రేమ, మొదట కనపరిచిన ఆత్మీయత కోల్పోవద్దండి. ఈ రోజు ప్రేమించిన ఒక అబ్బాయిని ఎంత ఇష్టపడతాం, వాడి కోసం దేవుని సన్నిధిలో వదులుకుంటాం. ఎంతమంది లేరలా యవనస్తులు హైదరాబాద్లో, విజయవాడలో, నాకు తెలిసి కొంతమంది ఫోన్ చేస్తారు, అన్నా పెళ్లి కాకముందు ఏమని మాటిచ్చాడు తెలుసా, నువ్వు చర్చికి వెళ్తాంటే వెళ్ళు, నేనే వచ్చి వదిలిపెడతా, నేనే వచ్చి దింపుతా ఏడా మందిరంలో అంటాడు. పెళ్ళి అయినా 1 నెల 2 నెలలు 3 నెలలు దింపుతాడు ఏడా మందిరంలో. తర్వాత ఏమంటే ఈరోజు ఆదివారం మందిరం పోయిన మందిరానికి, ఎప్పుడు నీ భక్తి నీ బతుకు చూసినాం కానీ అంటాడు. నువ్వు ప్రేమించిన అబ్బాయి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం దేవుని సన్నిధిని, ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయతను కోల్పోయిన వాళ్ళు తిరిగి అదే అబ్బాయిని అదే అమ్మాయిని కోల్పోయే రోజు వస్తుంది. వాళ్ళ ద్వారా బాధ, దుఃఖం, వేదన పడే రోజు వస్తుంది. ఇలా ప్రేమించి దేవుని సన్నిధిని కోల్పోయిన వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సరే విషయానికి వెళ్తాం, ముగిచేస్తున్నా 9వ వచనం. ఇప్పుడు ప్రియురాలను అడిగింది, ఏం జరిగింది చూద్దాం. 9వ వచనం, స్త్రీలలో అధికమైన సుందరవధువునా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. 10వ వచనం నుంచి ఇంకా, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 పురుషులలో అతని గుర్తింపవచ్చును, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షుల వలె కృష్ణ వర్ణములు. తలపై చెప్తా. అలా వెళ్తుంది. ఎప్పుడు? రాత్రిపూట. ఎవరి కోసం? ప్రియుడి కోసం వెళ్తుంటే కావల వారు వచ్చారు. ఏం చేశారు? కొట్టి గాయపరిచారు. తర్వాత ఏం చేశారు? పై వస్తారని దొంగలించారా? ముందు ప్రేమించినట్టు ప్రేమించింటే యజమానుడు లేదా ప్రియుడు వచ్చి, అమ్మా నా ప్రియురాలా, నా పావురమా, నా నిష్కలంకమా, ఎన్ని పేర్లు పెట్టాడు. అంతగా ప్రేమగా పిలిచిట లేలేదా? నేనేం చెప్తున్నానంటే, అన్నిసార్లు ప్రేమగా ప్రియుడు బయటకు వచ్చి డోర్ తడుతూ, అమ్మా నా తల మంచుకు తడిసిందమ్మా, ప్రియురాలా, నా పావురమా, అన్నిసార్లు పిలిచింటే కరగలేదా మనసు? కరగలేదా? సాకులు చెప్పింది, బయటకు వచ్చింది, దెబ్బలు తగిలాయి, చిన్ను పోయిన తర్వాత ఎతుకుతుంది. ఇప్పుడు ప్రియుడు లేకపోతే ప్రాణం చేత మూర్చిల్లుతుంది. అడుగుతుంది, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడిని చూసారా? ఏమి నీ ప్రియుడికి ఏం గొప్ప విశేషం? ఏముంది నీ ప్రియుడిలో? ఏం తెగ ఆరాటపడుతున్నావే? అప్పుడు ప్రియురాలు పొగుడుతుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 అతిచింది. అద్భుతంగా ఉంటుంది. తర్వాత వచనాలు అలా పొగుడుతుంది. సో మై ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను విషయం చెప్పాలనుకున్నా, పెళ్లికి ముందు సాకులు చెప్పుకోకుండా దొరికినందుకు ప్రియుడే ఎదురుపడ్డాడు. దెబ్బలు తగలయ్యా? చున్ను పోయిందా? అవమానం ఉందా? లేదో. ఎప్పుడైతే సాకులు చెప్తామో దెబ్బలు, అవమానం, బాధ. ఈ రోజులో క్రైస్తవుల్లో ఎక్కువ శాతం మందికి దెబ్బలు, బాధ, అవమానం. ఎందుకు తెలుసా? సాకులు. దేని విషయంలో సాకులు? దేవుని సన్నిధికి, దేవుని పిలుపు విషయంలో సాకులు చెప్పడం మొదలు పెడతావో గుర్తుపెట్టుకో, దెబ్బలు. మన సంఘంలోని పిల్లలు అలా దెబ్బలు గుండా, అవమానం కూడా వెళ్ళకూడదని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. మై ఫ్రెండ్స్, యథార్థంగా జ్వరం వస్తున్నా, బాధ వస్తున్నా యథార్థంగా ఉండండి. మందిరానికి రండి, దేవుని సన్నిధి వదిలిపెట్టకండి. వదిలిపెట్టకుండా ప్రియురాలు ప్రియుణ్ణి పట్టుకుని వారి అమ్మగారింటికి పిలుచుకోబోయిందంట. ఎక్కడ పెట్టిందంట? అరవలో పెట్టిందంట. అద్భుతం కదా.
మనం కూడా ప్రభుని అడుగుదాం, ప్రభువా నాతో పాటు ఉండు, వదిలిపెట్టకోకుండా నేను పట్టుకునే పిలుపునిమ్ము. నెంబర్ 2, నువ్వు పిలిచినప్పుడు, నువ్వు అడిగినప్పుడు వెంటనే స్పందించే కృప నాకి. అడుగుదామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల ఆయన, విత్తబడిన మాటలు మాలో నాలో నూరంతలుగా ఫలింపచేయం నాయన. నీ బిడ్డలు విన్నటువంటి వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేయం. సాకులు చెప్పే మనస్తత్వాన్ని చంపివేయండి. నువ్వు పిలిచినప్పుడు, అన్నిసార్లు ప్రేమతో పిలిచినప్పుడు ఆ ప్రేమకు స్పందించలేదు ప్రియురాలు సులోమతి. బయటకు వచ్చిన తర్వాత భయంకరమైన దెబ్బలు, గాయాలు, అవమానం. అయ్యా కనికరించు. మా జీవితంలోనైనా బోల్డ్ అన్నిసార్లు ఇలాంటి దెబ్బలు, ఇలాంటి అవమానాలు. కారణం ఏంటంటే నువ్వు పిలిచినప్పుడు స్పందించకపోవడం, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయడం, నా క్రమశిక్షణమైన జీవితంలో నిర్లక్ష్యం చేయడం, వీటి నుంచి దూరపరిచి క్రమశిక్షణ కలిగి జీవించు కృపను ఇవ్వమని. విత్తబడిన మాటలు నాలో మాలో నూనెతలుగా ఫలింపచ్చు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.